ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 68వ రోజు న్యూ ఎనర్జీ బై డి రేవతి దేవి గారు. గడపలోకి వచ్చిన దానితో ఆనందంగా గడపాలి, దీని గురించి తెలియజేస్తున్నారు. ఏంటో చూద్దామా. గతంలో మనం చేసిన వాటిని న్యూ ఎనర్జీ సమాచారం దృష్ట్యా పునరాలోచన చేయాల్సి వస్తుందంటే పాత విషయాలను కొత్త కోణంలో అర్థం చేసుకుంటామన్నమాట. మనం ఎవరమన్న విషయం మళ్ళీ ఆలోచింపచేస్తుంది. మనల్ని మనం నిజమైన సృష్టికర్తలుగా ఆలోచించేలా చేస్తుంది. కౌల్ద్రా టోబియాస్ ని గాని క్రింజిల్ కౌన్సిల్ ని గాని ఛానల్ చేయటం లేదట. టోబియాస్ కౌల్ద్రా ద్వారా మనం ఛానల్ చేస్తున్నాడట. మన అనుభవాలను, మన ఎనర్జీలను, మన ఆలోచనలను, మన కళలను అందుకుని వాటిని తిరిగి మనకే ప్రసారం చేస్తున్నారు. మనకు పూర్తిగా కొత్తైనవి టోబియాస్ వాళ్ళు మనకి చెప్పేవి చాలా కొన్ని మాత్రమే ఉన్నాయట. వాళ్ళ మాటలు మన అంతర్గతాన్ని ప్రతిధ్వనిస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఛానల్ చేసేది మనల్ని కాబట్టి. మనకు తెలిసిందంతా, మనం నేర్చుకున్నదంతా తీసుకుని మరో కోణం నుంచి దానిని మనం ముందుకు తెస్తున్నారు. మన దివ్యత్వంలోకి మనం వచ్చే కొద్దీ మనకి ఇది మరింత బాగా అర్థమవుతుంది. మనల్ని ఛానల్ చేస్తూ మనతో గడపగలుగుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాడు టోబియాస్. ఆవల వైపు వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నది, ప్రేమిస్తున్నది మనం చేస్తున్న ప్రయాణం వల్లనే. మనం న్యూ ఎనర్జీలోకి వెళుతున్నందువల్లనే పాతవన్నీ రిలీజ్ చేసేసి న్యూ ఎనర్జీ టీచర్లను కావడానికి అవకాశాన్ని కల్పించుకున్నందు వల్లనే. అయితే మనలో కొంతమంది పిరిగ్గా ఉండి నూన్యత ఫీల్ అవుతారు. ఇంతటి ప్రేమకు తాము తగము అని అనుకుంటున్నారు. మనమంతా ఒకే ఆధ్యాత్మిక కుటుంబీకులం కాబట్టి టోబియాస్ వాళ్ళకి మన గురించి బాగా తెలుసు. అయితే మనకి ఈ దశలో ఇది అర్థం కాదు. మన మనసులో ఎన్నో ప్రశ్నలు, ఏదో జరుగుతుందని తెలుసు కానీ ఒక ప్రశ్నకు నిలబడిపోతున్నాము, అలానే ఒక పక్కకు కూడా నిలబడిపోతున్నాము. స్పిరిట్ కానీ టోబియాస్ కానీ క్రింజిల్ కౌన్సిల్ కానీ ఎందుకు మనల్ని గౌరవిస్తున్నారో, మన ముందు ఎందుకు మోకరిల్లుతున్నారో మనకు సరిగా అర్థం కావటం లేదు. దాని గురించి అనుకోవలసిన పని లేదు. దాని టైం వచ్చినప్పుడు అదే అర్థమవుతుంది. అప్పుడు మనమే అడుగు ముందుకు వేస్తాం. ధైర్యం వచ్చేస్తుంది. చెప్పదలుచుకున్నది చెప్పేస్తాము అంటూ ఉంటాం కదండి. అమ్మో, ఇదివరకు ఇద్దరితో కూడా మాట్లాడలేము, ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా నేను మాట్లాడగలుగుతున్నామంటే ఈ ఎనర్జీ చేంజెస్ వల్లేనండి. చెప్పేస్తాము. న్యూ ఎనర్జీలో చేయవలసింది చేస్తాము. మనం ఏమేమి అనుభవించామో ఆవల వైపు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మన ఎనర్జీ ద్వారా ఫీల్ అవుతున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఈ సమాచారాన్ని పొందుతున్న మనందరం వాళ్ళకి ఎంతో ప్రత్యేకమైన వాళ్ళం, వాళ్ళ ప్రేమను పొందిన వాళ్ళం. మన మనస్సు దేదీప్యమానంగా వెలగటం వాళ్ళకు కనబడుతోందట. ఈ సమావేశాలకు అతిథులు వస్తూనే ఉంటారు. మనిషిగా ఉండి దివ్యత్వంలోకి సాగటం అంటే ఎలా ఉంటుందో గమనించటం కోసం వస్తారు. ఎంతో ఆసక్తితో ఈ సమావేశానికి రావాలని క్యూలో నిలబడిన ఆవలి వైపు వారు ఎందరో ఉన్నారు. వాళ్ళు మన ప్రక్కన నిలబడి మనల్ని గౌరవిస్తూ మన చిరునవ్వులను, మన కన్నీళ్లను కూడా పంచుకుంటున్నారు. మనలో మన ప్రయాణంలో ఆసక్తి ఉన్నది వచ్చిన అతిథులకు మనం న్యూ ఎనర్జీలో ప్రయాణం కొనసాగించాలని, ఇతరులకు టీచర్లం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మనం సరియైన మార్గంలో ఉన్నామని భరోసా ఇవ్వడానికి వాళ్ళ ఆత్మలుగా వస్తున్నారు. వీళ్ళే భవిష్యత్తులో మానవులుగా మన దగ్గరకు వస్తారు. మన విద్యార్థులు అవుతారు. నేర్చుకోవటానికి, హీలింగ్ కోసం వస్తారు. ఊహించని విధంగా వాళ్ళు మన ముందుకు వస్తారు. వాళ్ళు అసలు మన దగ్గరికి ఎలా వచ్చారో వాళ్ళకే తెలియదు. తన దివ్యత్వాన్ని తెలుసుకొని న్యూ ఎనర్జీలోకి వెళ్ళి ఆ కొత్త డైమెన్షన్ నుంచి, ఆ కొత్త ప్రకంపన నుంచి పనిచేసే మానవుల జ్ఞానాన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. పాత ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి రాబోయే తర్వాతి వాళ్ళు అలా వచ్చేటప్పుడు వాళ్లకు ఒక మనిషి మార్గదర్శకం అవసరం అవుతుంది. అగాధాన్ని దాటి కొత్త తీరానికి చేరిన వాళ్ళ అవసరం, ధైర్యం చెప్పే వాళ్ళ అవసరం వాళ్ళకు ఉంటుంది. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, గతంలో కూడా మనమే వాళ్ళకు టీచర్లుగా ఉండినామట. గుళ్ళల్లో, చర్చిల్లో, క్లాస్ రూముల్లో మనం వాళ్ళతో కలిసి కూర్చున్నాం, వాళ్ళకు టీచర్లుగా ఉండినాం. మనకు వాళ్ళకు మధ్య ఇది కొత్త అనుబంధం కాబోదు. వాళ్ళకి అప్పుడే తెలుసు మన న్యూ ఎనర్జీలోకి నడిచే మొదటి వాళ్ళమని.
ఆ రోజే వాళ్ళు మనతో అన్నారట, నీ అనుభవాలు పూర్తయ్యాక నాకు టీచర్గా ఉండు, నా శరీరాన్ని, నా ఎమోషన్ని ఎలా హీల్ చేసుకోవాలో, నా ఆత్మను ఎలా ప్రేమించుకోవాలో నాకు నేర్పించు అని. ఎమోషన్స్ని ఎలా హీల్ చేసుకోవాలి. ఇప్పటివరకు బాడీ హీలింగ్, మరి పార్ట్స్ హీలింగ్ చూసాం. ఎమోషన్స్ని హీల్ చేయటం అంటే, ఇప్పుడు కొంతమంది అతిగా భయపడిపోతూ ఉంటారు. అదే కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు చాలా అతిగా కృతజ్ఞత ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళలో నేను కూడా ఉన్నాను అనుకోండి. అలానే కొంచెం ఏ చిన్నదానికైనా ఏడ్ చేస్తూ ఉంటారు, ప్రతి దానికి కూడా స్పందించేస్తూ ఉంటారు. దీన్ని ఎలా హీల్ చేసుకోవాలి. వాళ్ళకే అనిపిస్తుంది నేను దీనికి ఇలా అయిపోతున్నాను. ఇప్పుడు చూడండి, టిక్ టాక్లు, హెలోలు, ఇవి కూడా ఉందండి. అవి కూడా ఎమోషనల్ వే. అవన్నీ కూడా అవి లేవని చెప్పి నిండు నూరేళ్ళు బతకటానికి వచ్చారు, లేకపోతే ఇక్కడితో ముగించుకోవాలని వచ్చారో తెలియదు కానండి. మిగిలిన వాళ్ళకి గర్భశోకం కలిగించి చిన్న చిన్న వాటికి కూడా ఉరేసుకు చచ్చిపోతున్నారు. అసలు ఈ సీలింగ్ ఫ్యాన్లు కూడా కొంచెం బ్యాన్ చేసేస్తే పోద్దేమోనండి. ఈ ఘోరాలు మనము వినకుండా చూడకుండా ఉంటాం మేము. సో ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ని ఎలా ఫీల్ చేసుకోవాలంటే ఏం లేదండి, అలాగే ఎమోషన్గా మనం ఏ విషయంలో అన్నా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు ధ్యానంలో కూర్చుంటే చాలు మాస్టర్, ఆటోమేటిక్గా హీల్ అవుద్ది. లేదా ఒక ప్రేమతో ఏదైనా సరే మన బాధను షేర్ చేసుకుంటే, వాళ్ళు మన ఎమోషన్కి షేర్ చేస్తే వాళ్ళు మనకి చక్కటి సమాధానం ఇస్తారు అనిపించే వాళ్ళతో వెంటనే మాట్లాడటం కానీ, వాళ్ళతో షేర్ చేసుకోవటం కానీ చేసినప్పుడు వాళ్ళ నుండి వచ్చే ఓదార్పుతో కూడిన సమాధానపరమైన సమాధానము హీల్ చేస్తుంది మనల్ని. అలానే సెల్ఫ్ హీలింగ్ అంటే మెడిటేషన్లో కూర్చోవాలి. సో అండి, చెప్పాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి మనమే బయటపడటానికి ఇచ్చుకోవాలి. ఎంతకాలము ఎవరు ఒకసారి 2 సార్లు, మూడోసారి నాకు ఖాళీ లేదని చెప్పేయచ్చు. సో అండి, మనకి మనమే బయటపడటానికి ప్రయత్నం చేయాలి. అలా మనకి మనం బయటపడిపోయి మనల్ని మనం ఉద్ధరించుకోవటం బిగిన్ చేస్తే చాలా హ్యాపీగా మనల్ని మనమే ఒక క్రిస్టల్గా తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మరి రేపటి జ్ఞానం కంటిన్యూ కోసం ఎదురు చూద్దామంటారా?